రజాకర్ సినిమా చూశాను బ్రో. దాన్ని ఏమంటారంటే ఇది మన ఇండియా హిస్టరీ అనమాట. ఇప్పుడు నిజాం స్టేట్ అంటే ఏమనుకుంటారంటే ఓన్లీ తెలంగాణను మాత్రమే నిజాం పరిపాలించారు అనుకుంటారు. నిజాము తెలంగాణను మాత్రమే కాదు, మహారాష్ట్రలో కొంత ప్రాంతము, కర్ణాటకలో కొంత ప్రాంతము మొత్తాన్ని పరిపాలిస్తేనే నిజాం స్టేట్ అనమాట. ఓన్లీ తెలంగాణ స్టేట్ మాత్రమే నిజాం స్టేట్ కాదు. అది మొత్తము హిస్టరీ మొత్తం చూపించారనమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్కి అలాగే కాసిం రజ్వీ అని ఉంటాడనమాట, రజాకర్స్కి లీడర్ అనమాట. ఆయన ఫౌండర్ అనమాట. ఆ రజాకర్ అనేదాన్ని ఆయనే మొత్తము ఫౌండర్ ఆయనే అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఉన్న డైలాగ్ వార్ అయితే సెకండ్ హాఫ్లో చాలా బాగుండిద్ది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా ఉంటుందంటే రజాకర్లు చేసిన అమ్మాయిల మీద ఎలా అఘాత్యాలు చేశారు అనేది ఫస్ట్ హాఫ్ మొత్తము. ఆ సినిమా మొత్తము ఆ ఓల్డ్కి క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా మొత్తము దాన్ని ఏమంటారు, ఆ రజాకర్స్ని ఎలా నిర్మూలించాలి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా ప్రయత్నించారు. ఇప్పుడు క్లైమాక్స్లో ఉంటుంది బ్రో. క్లైమాక్స్ ఏంటంటే రజాకర్స్కి అలాగే ఇండియా గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీకి మధ్య వార్ ఉంటుంది అన్నమాట. ఆ వార్ సీక్వెన్స్ లాస్ట్ 30 మినిట్స్ ఉంటుంది. ఆ 30 మినిట్స్ సీక్వెన్స్ అయితే చాలా బాగా డైరెక్ట్ చేశారు. డైరెక్టర్ బాగా డైరెక్ట్ చేశారు. అలాగే ఫైట్ మాస్టర్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. అది యాక్షన్ సీక్వెన్స్ కదా, యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఎక్కువ ఫైట్ మాస్టర్లే చేస్తుంటారు. అందులో ఎమోషన్ అనేది బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట. సినిమా ఓవరాల్గా అయితే ఈ వారం 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. షరతులు వర్తిస్తారు, తంత్ర, అలాగే ఇది రజాకర్ అనే సినిమా. ఈ రజాకర్ అనే సినిమా ఏంటంటే పాన్ ఇండియా సినిమా. తమిళ్లో రిలీజ్ అయింది, నేను చూశాను, అంటే బుక్ మై షోలో చూశాను. తమిళ్లో రిలీజ్ అయింది, అలాగే మలయాళంలో రిలీజ్ అయింది, ఇలా అన్ని భాషల్లో రిలీజ్ అయింది అనమాట. ఇది ఒక పాన్ ఇండియా సినిమా చెప్పుకోవచ్చు బ్రో. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా సర్దార్ వల్లభాయ్ పటేలే ఉంటారు. వీ కెన్ సే ఇట్, మనం అలా చెప్పుకోవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేలే హీరో అని చెప్పుకోవచ్చు. కాసిం రజ్వీ అనే అతన్ని విలన్గా చూడొచ్చు. అవునవును, సెవెంత్ నిజాము ఇద్దరు విలన్సే. అంటే సెవెంత్ నిజాము విలనే, అలాగే కాసిం రజ్వీ అనే ఆయన ఇద్దరు విలన్లే బ్రో. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా డెవలప్ చేశారు. దాని డెవలప్మెంట్ అంటారా? బ్రిటిష్ వాళ్ళు రైల్వేలు నిర్మించారంటారు, మనకి ఎయిర్పోర్ట్లు కట్టించారంటారు, దాని డెవలప్మెంట్ అంటారా? ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ పరిపాలించేటప్పుడు అవన్నీ బేసిక్ నెసెసిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఏ గవర్నమెంట్ అయినా ప్రొవైడ్ చేసిద్ది, ఇప్పుడనే కాదు, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ప్రొవైడ్ చేశారు. రైల్వేలు ప్రొవైడ్ చేశామంటారు, ఇవన్నీ చేశారు. అలాగే నిజాం ఉన్నప్పుడు ఆయన చేయాల్సినవి కాబట్టి చేశారు, అంతే. మత కళలను రెచ్చగొట్టేలాగా ఏది లేదు బ్రో. ఏదంటే ఇది హిస్టరీ అనమాట. మీరు ఏ బుక్స్ చూసినా కూడా, మీరు ఎక్కడ చూసినా కూడా, బుక్స్ చదివినా కూడా ఇదే ఉండిద్ది స్టోరీ. ఆ బుక్స్లో ఉన్నదే మొత్తం తీశారు. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో 85% హిందూస్ ఉన్నారు. 85% హిందూస్ చూస్తే సినిమా హిట్ అయిపోద్ది కదా, అంతే. రజాకర్ చాలా బాగా అనిపించింది అన్న. అంటే ఇప్పుడు నేను RRR మూవీ, బాహుబలి మూవీ చూసినప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అంటే అలా ఉంటుందని వస్తుంటాం కదా, బట్ దీంట్లో అలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రాలేను. బట్ ఒక RRR, ఒక బాహుబలి చూసినట్టు అంత ఫీల్ అనిపించింది. ఇది రియల్ స్టోరీ, ఖచ్చితంగా చాలామంది చూడాలి ఇది. ఎందుకంటే మన హైదరాబాద్ అనేది ఏంది, వాళ్ళు ఏం చేసిరు ఇక్కడ వచ్చి చిచ్చు పెడు. మన ఇండియా బ్రో, మన ఇండియాలో వేరే దేశం వచ్చి చిచ్చు పెడితే మనం ఊకుంటామా? ఊకం కదా. అలాగే దీంట్లో డైలాగ్స్ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ, మన సంప్రదాయాలని మనది కాకుండా ఇలా చేయడం అనేది చాలా తప్పు అనేది చాలా క్లియర్ కట్టుగా ఎమోషన్స్తో కానీ, డైలాగ్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, ఎమోషన్ పరంగా కానీ నిజంగా చాలా కళ్ళకు కద్దినట్టుగా నిజాన్ని ఎక్కడ భయపడకుండా తీసిన డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క అంటే ఇక్కడ ఏదో యాక్టింగ్ కోసమే వచ్చినట్టు కాదు ఇది కదా. ఒక పెద్ద ఆయన వచ్చి మనకి ఎమోషనల్ డైలాగ్ ఎట్లా చెప్పినప్పుడు వాళ్ళు డైలాగ్ చెప్తుంటే ఇది సినిమా కాదు భయ్, ఒక మోటివేషన్ ఇది కదా, జై హింద్ అనాలనిపించే ఒక ఎమోషన్తో పాటు నిజాన్ని నిజంగా చెప్పారు. చాలా బాగుంది. ప్రతి ఒక్క పర్టికులర్గా పల్లెటూర్లలో వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమాని చూడండి. ఎట్లాగో అమ్మలు అక్కలు బస్సు ఫ్రీయే ఉంది, మీరు పెట్టుకోవాల్సింది టికెట్కే. చాలామంది అక్కలు అమ్మలు ఏమంటారంటే ఉత్తగానే తిరుగుతున్నాం బస్కి, చీర కొనడానికి నల్గొండ నుంచి చార్మినార్కి వచ్చినా అని కాదక్క. ప్లీజ్ అక్క, ఈ సినిమా చూసి ఫ్రీగా వచ్చి ఈ సినిమా చూసినా అని చెప్పండి అక్క. నిజంగా మీరు నిజంగా ఆ బస్సు ఫ్రీకి ఇది ఒక్క సినిమా చూస్తే నిజంగా మీ పిల్లలకు కానీ, నెక్స్ట్ జనరేషన్ కానీ, నేను చెప్తున్న స్కూల్ పిల్లలకు
స్పెషల్గా షోలేసి చూపించండి, మన స్టోరీ ఏందనేది చూపించాలి. ఇక్కడ కాంట్రవర్సీ లేదు, ఎవరిని కించపరిచినట్టు లేదు. మీరు ఖచ్చితంగా పిల్లలకు కానీ నెక్స్ట్ కాలేజీ స్టూడెంట్ కానీ మెంబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, హైదరాబాద్లో వచ్చి ఇది చార్మినార్ అని రీల్ పెట్టడం కన్నా ఇది దీని స్టోరీ, ఇది సినిమా అని చూపెట్టండి. వాళ్ళకి చెప్పండి, ఇంకో నలుగురికి సినిమాకి రమ్మని చెప్పండి. మీరు ఖచ్చితంగా ఒక మంచి సినిమా, ఒక మంచి చరిత్రని మనం చూసినామనే ఫీల్ అయితే దీంట్లో వస్తుంది. సూపర్ ఉందన్న రజాకార్ సినిమా. అంటే ఎక్స్పెక్టేషన్ అనుకోద్దన్న, అంటే కాంట్రవర్సీ అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏదో కాంట్రవర్సీ చేయాలి, రాజకీయాలు వాడుకోవాలని ట్రై చేశారు కానీ ఆ ఛాన్స్ అయితే మన ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు అయితే ఇవ్వలేదన్న. అయితే రజాకార్ ఏంటంటే ఒక చరిత్ర అన్న, మనం మూవీ అని అనుకోవద్దు. 24 క్రాఫ్ట్స్ సినిమాలు ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, పబ్బులు ఉన్నాయని చూడకూడదు. ఖచ్చితంగా దాన్ని ఒక చరిత్రలాగా చూడాలి. చరిత్రలాగా చూస్తే మాత్రం ఖచ్చితంగా అంటే సినిమా ఎలా ఉన్నా కానీ చరిత్ర అయితే కరెక్ట్గానే ఉందన్న. చరిత్ర కరెక్ట్ చూపించారు, కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ రోజుల్లో మనం చూడకపోయినా కూడా ఈరోజు చూసిన ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొచ్చారన్న. అంటే అప్పట్లో ఉన్న పరిస్థితులు డైరెక్టర్ ఇప్పుడు కనెక్ట్ అయ్యేలా ఎలా తీశారు? ఎలా అంటే అన్న, ఇప్పుడు ఆ రోజుల్లో జరిగిన రియాలిటీని ఖచ్చితంగా ప్రజలకైతే దగ్గరగా చేశారన్న. నిజాం రాజులు కూడా అందరు చెడ్డలని మనం అనకూడదన్న. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని సినిమాలలో సినిమాని ఎందుకు కాంట్రవర్సీ చేయాలనుకుంటారు అంటే, ఒక కులానికి ఒక మతానికి అంటగడ్డే ప్రయత్నాన్ని కొంతమంది చూడని మిత్రులు అయితే దానివల్ల అది కాంట్రవర్సీ అయింది. కానీ యాక్చువల్లీ అది కాంట్రవర్సీ మూవీ అయితే కాదన్న, చరిత్రను చూపించారు. ఆయన తప్పు లేదు, ప్రొడ్యూసర్ గారు కూడా అంత గట్స్ ఉండి కూడా ఒక ప్రభుత్వం కూడా దాన్ని ఆపాలని చూసినప్పుడు కూడా దాన్ని చెప్పడం అనేది నిజంగా గ్రేట్ అన్న. మ్యూజిక్ కానీ గూస్ బంప్స్ వస్తాయి నాకు ఖచ్చితంగా. అయితే అనసూయ గారు కానీ, ఇంద్రజ గారు కానీ, తర్వాత రజాకార్ పటేల్ వ్యవస్థ కానీ, రెడ్ల వ్యవస్థ కానీ దాన్ని చూపించినప్పుడు చాలా వరకు కూడా నైజాం రాజులు కానీ, ఆ ప్యాలెస్ కానీ, తర్వాత భువనగిరి కోట కానీ అద్భుతంగా చూపించండి అన్న. ఆ రోజుల్లో బాంబు దాడులు ఎలా జరిగాయి, ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతవరకు అయితే రజాకార్ వ్యవస్థ పునరావృతం కాకుండా ఆయన కృషి చేశారు. ఈరోజు నిజంగా సత్యనారాయణ ఏట గారు కానీ, ప్రొడ్యూసర్ గూడు నారాయణ రెడ్డి గారు కూడా దాన్ని అంతకంత కష్టపడ్డారని అనుకోవచ్చాను. ఇంకోటి ఏంటంటే సెంట్రల్లో మోడీ గారు, అమిత్ షా గారు ఉండబట్టే మనం నిజంగా భారతదేశంలో ఎంత ప్రశాంతంగా బతుకుతున్నామని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఇష్యూలలో ఈ మధ్య కాలంలో మనం పుట్టినప్పటి నా వయసు 25 ఏళ్ళు ఇప్పటిదాకా కూడా ఒక సెక్యూరిటీ ఇష్యూ అనేది, అంటే మోడీ గారు వచ్చినప్పటికీ ఒక సెక్యూరిటీ ఇష్యూ అయితే రాలేదు మన దేశానికి. ఇంకా రానున్న రోజుల్లో రాదు. మోడీ గారు ఉన్నంత వరకు కానీ, తర్వాత అమిత్ షా గారు కానీ ఇలాంటి ఉన్న వాళ్ళ వరకు ఖచ్చితంగా అయితే సెక్యూరిటీ ఇష్యూ అయితే రాదు. ఆ రజాకాలు కూడా నాకు తెలిసి ఇంకా 100-150 ఏళ్ళ వరకు కనపడరన్న. అదన్న భయ్యా రజాకార్ గురించి ఒక్కటే చెప్తా భయ్యా. సినిమా గురించి అయితే ఒకే ఒకటి చెప్తా, సినిమా సూపర్ హిట్ భయ్యా. సినిమా సూపర్ డూపర్ హిట్. ఎందుకన్నానంటే సినిమాలో ప్రతి ఒక్క సీన్ కూడా ఒక అద్భుతం, మహా అద్భుతం. అసలు ఇలాంటి సినిమా అనేది ఈ మధ్యకాలంలో రాలేదు భయ్య. ఖచ్చితంగా చెప్తున్నా, సినిమా చూసిన ప్రతి ఒక్కటి గూస్ బంప్ సీన్స్ వస్తాయి భయ్య. హిందూ అన్నోడు ఈ సినిమా చూస్తే మాత్రం కాళ్ళు ఎగరేసుకొని వెళ్తాడు భయ్య. సినిమా చూసి నిజంగా చాలా బాగా అనిపించింది సినిమా. ఇలాంటి సినిమాలు చూస్తే మనం ఎంత బాధలు పడి, ఎంత ఇబ్బందులు పడి ఇక్కడ దాకా వచ్చామనేది మనకు తెలుస్తుంది అనమాట. ఈ హైదరాబాద్లో మనం ఇంత బాగా ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఎంతోమంది కష్టం ఉంది భయ్య. ప్రతి ఒక్కటి హిందూ యొక్క రక్తం దీంట్లో హైదరాబాద్లో మట్టిలో ఉందన్నమాట. ఆ మట్టి నుంచి మనం వచ్చి ఇక్కడ మనం ఎంత హ్యాపీగా ఉంటున్నామంటే అది భయ్య మన తాలూకా దేశ పోరాటం అంత బాగా చేశారు. మన ఆర్మీ ఏంది భయ్య సెట్స్ అన్నీ ప్రతి ఒక్క సీన్ కూడా కరెక్ట్గా సెట్ అయినట్టు అనిపించింది భయ్య. నిజంగా అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ అనేది బీజిఎం ఉంటుంది భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని, అంటే కరెక్ట్గా దానికి సిచ్యువేషన్ సెట్ అయినట్టు అయితే అనిపించింది భయ్య సినిమా అయితే. అదే సినిమాలో ప్రతి ఒక్కటి భయ్య, ప్రతి ఒక్క సీన్ కూడా చాలా బాగుంటుంది అసలు. అంటే